హాయ్ అన్న ప్రతి ఒక్కరు కామెంట్స్ పెట్టారు. సో, చాలా థ్యాంక్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కామెంట్స్ మీరు అంటూ మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే కొన్ని కామెంట్స్ నేను పికప్ చేశానన్న. అది అందరికీ యూజ్‌ఫుల్ అవుతాయనమాట. ఎవరైతే రన్నింగ్‌కెళ్ళాలనుకుంటున్నారో, రన్నింగ్‌కెళ్ళాలా వద్దా సందేహంలో ఎవరైతే ఉన్నారో, అలాగే తక్కువ మార్కులు వచ్చినోళ్ళు ఎళ్ళాలా వద్దా, ఎక్కువ మార్కులు వచ్చినోళ్ళకి సీఏఎస్ఎఫ్ వస్తదా రాదా, ఇలాంటివన్నీ చెప్పాను. కానీ ఈ కామెంట్స్ అనేవి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నుంచి ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే, ఎటువంటి అలిగేషన్స్ ఉన్నా సరే మైండ్‌లోన ఈ వీడియోతో కంప్లీట్ అయిపోద్ది మ్యాక్సిమం. సో, ఒక్కొక్క కామెంట్ చదువుదామన్నా. చాలా తక్కువ కామెంట్స్ తీసుకున్నాను. ఎందుకంటే లెంతీ వీడియో అయిపోద్దని. ఇప్పటికే 16 మినిట్స్, 15 మినిట్స్ అయిపోయింది. సో, ఒక్కొక్క కామెంట్ చదువుదాం. చాలా తక్కువ కామెంట్సే తీసుకున్నాను. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు మీ కామెంట్స్ తీసుకోలేదని. ప్లీజ్ అన్న దయచేసి అర్థం చేసుకోండి. సో, ఫస్ట్ కామెంట్ అన్న ఎవరు నవీన్ బ్రో, బ్రదర్ రన్నింగ్ గ్రౌండ్ ఆర్ రోడ్ మీద ఉంటుందా? ఆల్సో మీరు సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్‌మెన్ రన్నింగ్‌కి వెళ్ళారా? ఎంతమందికి పెట్టారు? ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మీ బ్యాచ్‌లో? ఓకే అన్న, నీ కామెంట్ అర్థమైంది. రన్నింగ్ అనేది గ్రౌండ్ ఆర్ రోడ్డు మీద అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకి రైనీ సీజన్ అనమాట. సో, అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే గ్రౌండ్ మీద ఉంటుందన్న. 99% కాదు, 100% కూడా గ్రౌండ్ మీద ఉంటుంది. ప్రిఫర్ చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే మనది 1600 మీటర్స్ కాదు, మనది 5 కేఎం. సో, 400 మీటర్స్ మీద 5 కేఎం వేయాల్సిన పరిస్థితి వస్తే 12.5 రౌండ్స్ వేయాలి కన్సిస్టెన్సీగా. ఈ వర్షాకాలంలో బురద అయిపోద్ది. ఒక బ్యాచ్ కాదు, 2 బ్యాచ్లు కాదు, అలా చాలా బ్యాచ్లు వస్తాయి. సో, మ్యాక్సిమం ఏంటంటే గ్రౌండ్ మీద ఉండే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. అది రోడ్డు మీద పెట్టారనుకో మంచిది, చాలా మంచిది. ఎందుకంటే రోడ్డు మీద ఎంత వర్షం పడినా సరే క్లీన్గా ఉంటుంది, నో డ్యామేజ్, హ్యాపీగా రన్నింగ్ వేస్తాం. సో, రోడ్డు మీద పెట్టాలని కోరుకుందాం. అలాగే సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్‌మెన్ రన్నింగ్. అవునన్నా, రన్నింగ్‌కి వెళ్ళాను. మా బ్యాచ్‌కి వచ్చేసి 72 మెంబర్స్ బ్యాచ్‌ని వదిలాడు. కాకపోతే ఏమైందంటే 24 మెంబర్స్ మాత్రమే రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. అర్థమైంది అనుకుంటున్నాను. దాంట్లో నేను ఒకడిని. నా టైమింగ్ వచ్చేసి 22 మినిట్స్ 36 సెకండ్స్ అన్న. చాలా క్లీన్‌గా, ఎటువంటి అంటే స్పీడ్‌గా వేయలేదు, అలాగని మోడరేట్ లెవెల్ కాదు. నాకు ఏమనిపించిందంటే చాలా స్లోగా వేసానేమో అనిపించింది. అంటే ఇంకా నేను బాగా స్పీడ్‌గా వేస్తే 21 మినిట్స్ కూడా వేయగలను నేను అని అనిపించింది అన్న, అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మధన్న. ఓకే అన్న, రన్నింగ్కి అటెండ్ అయ్యింది 70% మెంబర్స్, దాంట్లో సెలెక్ట్ అయ్యింది 30% to 40% అంతే బ్రో. మెడికల్కి కరెక్ట్గా 1:3 ఆర్ 1:2లో ఉంటారు బ్రో, అంతే. ఆల్మోస్ట్ ఆల్ వచ్చిన మార్క్స్తోని జాబు రావచ్చు గాయస్. ఎవరు డిసప్పాయింట్ కావద్దు గాయస్. చాలామంది రన్నింగ్లో పోతారు గాయస్. బాగా చదివే వాళ్ళు రన్నింగ్ కొట్టలేరు 10% మెంబర్స్. సో, కట్ ఆఫ్ అలాగే ఉంది, ఛాన్స్ ఉన్నాయి బ్రో. ఆల్ ది బెస్ట్. అందరూకి హైట్లో, చెస్ట్లో, అన్నిట్లో ఫిల్టర్ అయిపోతారు గాయస్. ఓకే అన్న, అన్న చెప్పింది కూడా కరెక్టే. అంటే ఇప్పుడు 100 out of 100% ఎవరు దీంట్లో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను, 100%లో మ్యాక్సిమం 80% మెంబర్స్ మాత్రమే వస్తారు రన్నింగ్కి. నా సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్‌మెన్కి 300 మెంబర్స్ రావాల్సింది 170 మెంబర్స్ మాత్రం అటెండ్ అయ్యారు. అలాగని జీడీకి అలాగవుతారని అనట్లేదు. మ్యాక్సిమం 300 మెంబర్స్కి 250 మెంబర్స్ అవ్వచ్చు. అందులో రన్నింగ్ కొట్టింది 150 మెంబర్స్ అవుతారో లేదో కూడా కన్ఫర్మ్గా చెప్పలేం. ఎందుకంటే చెస్ట్లో పోతారు, హైట్లో ఎక్కువ మంది పోతారని అనుకుంటాం. హైట్లో చాలామంది పోతారు, అంటే పోవాలని కోరుకోవట్లేదు, హైట్ లేక అదొక ఇబ్బంది వల్ల. మరేం చేయలేం, బ్యాడ్ లక్ అది. నేను బాధపడమే తప్ప ఎవరైనా సరే ఇంకేమీ చేయలేం దాన్ని. సో, ఏంటంటే సేమ్ అన్న చెప్పినట్టు ఇది మంచి కామెంట్ అనమాట, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో, ఎవరు కూడా భయపడద్దు. మీకు తక్కువ మార్కులు వచ్చినా సరే రన్నింగ్కి రండి, మీ 100% మీరు ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకేనన్నా, చాలా హ్యాపీగా, డిసప్పాయింట్ అవ్వద్దు. బీ కాన్ఫిడెంట్, బీ కూల్ అండ్ బీ కాన్ఫిడెంట్గా మీరు రన్నింగ్ అనేది చేయాలి. ఓకేనా, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. పవన్ కుమార్ బ్రో, ఇంకో డౌట్ ఉంది. ఫిజికల్ కంప్లీట్ అయిన వాళ్ళకి అందరికీ మెడికల్కి పిలుస్తారా? ఎస్ బ్రదర్, పిలుస్తారు. అప్పుడే కామెంట్ చేశాను. కాకపోతే ఏంటంటే తక్కువ మార్కులు వచ్చినా సరే ఎవరు కంగారు పడద్దు. ఒకసారి ఈ కామెంట్ చూడండి. సో, లాస్ట్ టైం నేను రన్నింగ్కి 58.3456 వెళ్ళాను బ్రో. నెక్స్ట్ మెడికల్కి 58.8, ఫైనల్ మెరిట్లో 60 మార్క్స్ బిఎస్ఎఫ్, 61 మార్క్స్కి అస్సాం రైఫిల్స్ ఇచ్చాడు. నేను జనరల్ ఎస్సీ ఏపీ 140 పోస్ట్కి 1260 మెంబర్స్ పిలిచాడు రన్నింగ్. సో, అంటే లాస్ట్ టైం అయినా ఈ టైం అయినా సరే మనం గమనించాల్సింది ఏంటంటే 1:8 రేషియో. నీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, 1:8 రేషియో అనేది కంపల్సరీ. సో, ఏంటంటే మనం పీఈటీ క్వాలిఫై అయ్యామా, 1 మార్క్తో కూడా జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో, ఏంటంటే ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ థింగ్ ఇదే నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయి అనుకుంటున్నారో +2 +3 వాళ్ళందరూ రన్నింగ్కి వచ్చి 100% ఇవ్వండి. మెరిట్ లిస్టు లేకపోతే అప్పుడు బాధపడాలి, కానీ ఉన్న ఛాన్స్ అంతవరకు కూడా మన బెస్ట్ ఇవ్వాలి.
ఓకేనా బ్రదర్, ఎవరు కూడా అది మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ కామెంట్ ఏంటి అన్న, హైట్ 169.7 ఉంది అట్లా అన్న, ప్లీజ్ రిప్లై బ్రో. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడన్న, మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ కదా, నిజమే, మా ఫ్రెండ్ మా అన్నకి 117 మార్క్స్ వచ్చాయి, కానీ హైట్ వచ్చేసి 169 పాయింట్ మీద ఉంటాడు. అది 7 5 అని కాదు. అయితే ఇలా చెప్పకూడదు, అన్న ఏంటంటే బాగా జుత్తు ఎక్కువ పెంచుకున్నాడు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏం చేస్తారంటే హైట్ కొద్ది పాయింట్లు ఎవరైతే కొద్దిగా తక్కువ ఉంటారో, ఇప్పుడు ఈ అన్న అన్నట్టు 69.7 8 5 6 ఎవరైతే ఉంటారో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన చెస్ట్ అప్ అనేది చిన్నప్ చేయాలి. చెస్ట్ అప్ చిన్నప్ అంటారు కదా, చెస్ట్ అనేది కొద్దిగా ఛాతీ అనేది కొద్దిగా పైకి పెట్టాలన్నమాట. హ్యాండ్స్ కూడా కొద్దిగా పై అంటే నించోమంటారు, నించున్నప్పుడు స్టడీగా నించుంటాం, కానీ ఎప్పుడైతే వాళ్ళు మెజర్ చేస్తారంటే కొద్దిగా స్టడీగా కొద్దిగా పైకి, హెడ్ కూడా ఫోర్ హెడ్ కూడా కొద్దిగా స్లైస్గా పైకి చూడాలి. కొద్దిగా పైకి ఎత్తారనుకోండి, ఆ 0.5 సెంటీమీటర్స్ అనేది గ్యారంటీగా యాడ్ అవుతాయి. అంటే హైట్ పెరిగిపోము, అక్కడ ఏమవుతుందంటే మనకి 0.5 సెంటీమీటర్స్ అనేది ఏముంటుంది, కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ హెడ్ పైకి ఎత్తడం, చెస్ట్ అప్ చేయడం, ఈ హ్యాండ్స్ అనేవి పైకి రేస్ చేయడం వల్ల. సో ఇలాంటిది అలాగే ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు జుత్తును కూడా పెంచండి అన్న. మన లక్ కూడా ఫేవర్ చేస్తే అక్కడ ఆ 0.34 కూడాను లక్ ఫేవర్ చేస్తే వెంటనే 170 ఉన్నాడు కరెక్ట్గా ఓకే అని పంపించేస్తారు. సో మ్యాక్సిమం అయినంత వరకు ట్రై చేయండి ఇలా, ఓకేనా. ఎవరు కూడా గివ్ అప్ ఇవ్వద్దు, నెవర్ గివ్ అప్ అన్న, ఓకేనా. డోంట్ వరీ, బీ కాన్ఫిడెంట్గా ఉండండి ఏదైనా సరే, ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిషోర్, ఫిజికల్ అండ్ మెడికల్ ఒకేసారి పెట్టేస్తారా? నో బ్రదర్, నేను కామెంట్ కూడా చేశాను నీకు మళ్ళీ. ఎందుకు పెట్టరు అంటే అంత టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ రోజు అన్నీ అయిపోవాలంటే అస్సలు అవ్వదు. సో ఫిజికల్ కంప్లీట్ చేస్తారు, మనకి అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాలంటే ఒక వెరిఫికేషన్ చేయొచ్చు, లేకపోతే లేదు, అది కూడా కన్ఫర్మ్గా కాదు. మెడికల్కి అంటూ సపరేట్గా ఇంకో డేట్ ఇస్తారు, టైం కూడా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీది 25th ఆగస్ట్ అయింది అనుకుందాం రన్నింగ్, అయితే ఒక 3-4 డేస్ ఆగి 28th కానీ 13 కానీ రన్నింగ్ అది మళ్ళీ మెడికల్కి పిలుస్తారు అనమాట. మెడికల్కి పిలుస్తారు మళ్ళీ, ఓకేనా. డోంట్ వరీ బ్రదర్, ఓకేనా. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ కామెంట్ ప్రకాష్ అన్న, కేటగిరీ వైజ్ ఎక్సలెంట్ జనరల్ ఫైనల్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్గా చేయండి అన్న. ఏపీ అయినా తెలంగాణ చేస్తాను బ్రో, చాలామంది కామెంట్ అయితే చేశారు. ఒకసారి ఈ కామెంట్ ఒకసారి చూడండి. ఏపీ ఎస్సీ కట్ ఆఫ్ మీద వీడియో చెయ్యి బ్రో. అంటే ఏదైనా సరే చేస్తాను బ్రో, కట్ ఆఫ్ అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే ఎందుకు చేయడం నేను ఇష్టపెట్టుకుని అంటే, ఒకళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు, ఒకళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. అందువల్ల ఏమవుతుందంటే పాజిటివ్గా ఉన్న వాళ్ళకి బూస్ట్లా ఉంటుంది, నెగిటివ్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే డిసప్పాయింట్ అయ్యారంటే నాకు అది నచ్చదు బ్రో. నా థీమ్ ఏంటంటే ఎవరైతే పాజిటివ్గా ఉన్నా తక్కువ మార్కులతో నెగిటివ్లు ఉన్నా సరే ఇద్దరిని నేను మోటివేట్ చేయాలి. నాకున్న థీమ్ ఏంటంటే నా వీడియో అయితే ఎవరైతే చూస్తారో వాళ్ళు మోటివేట్ అవ్వాలి. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే 1 మార్క్ డిఫరెన్స్ ఉన్నా సరే అన్న, రన్నింగ్కి వెళ్ళండి అన్న. 1 మార్క్ చాలు, అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైము 47 out of 47 వచ్చిన వాళ్ళకి కూడా అంటే వితౌట్ 0.1 మార్క్ వచ్చిన 1 మార్కులు వచ్చినా సరే జాబ్స్ వచ్చాయి. అంటే మీరు అనుకోవచ్చు అప్పుడు రేషియో, అప్పుడు ఉన్న పోస్టులు వేరన్నా, ఇప్పుడున్న పోస్టులు వేరన్నా. అంటే పోస్టులు ఎన్నైనా కానీ అన్న, రేషియో ఒకటే, ఒకేలానే పిలుస్తాడు, ఒకేలానే జరుగుద్ది, ప్రాసెస్లో ఎటువంటి తేడా ఉండదు కదా. సో రేషియో ఒకటి అయినప్పుడు ఎందుకు మనం బెస్ట్ ఇవ్వాలి. 1 మార్క్ చాలండి, నాకు అడిగితే 1 మార్క్ ఈజ్ ఎనఫ్ టు చేజ్ అన్న, 1 మార్క్ ఈజ్ ఎనఫ్. సో ఏంటంటే మ్యాక్సిమం అయినంతవరకు కట్ ఆఫ్ నేను ఇప్పుడు చేయనన్నా, రన్నింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు చేస్తాను. ఎందుకోసం అంటే రన్నింగ్ అవ్వకముందే చేశాను అనుకో, కొంతమంది డిసప్పాయింట్ అయిపోతే నాకు అస్సలు నచ్చదన్న, కొద్దిగా అర్థం చేసుకోండి, ఏమనుకోకండి, ఓకేనా. నెక్స్ట్ కామెంట్, సో డాక్యుమెంట్స్ ఏం తీసుకుని వెళ్ళాలి బ్రదర్? సో మనము ఎగ్జామ్ రాయనప్పుడు ఎలాగైతే వెళ్తాం, ఎగ్జామ్ రాయడానికి ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఒక అడ్మిట్ కార్డు, ఒక పాస్ సైజ్ ఫోటో, సేమ్ అలాగే రన్నింగ్కి వెళ్ళినప్పుడు కూడా 2 అడ్మిట్ కార్డ్స్, 4 ఫొటోస్, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, అంతే బ్రదర్. రన్నింగ్కి వెళ్ళడానికి డాక్యుమెంట్కి మళ్ళీ టైం ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏమేమి కావాలనేది స్పెషల్గా అనుకుంటూ వీడియో చేస్తాను బ్రదర్, డోంట్ వరీ, ఓకేనా. ప్రస్తుతానికి రన్నింగ్కి వెళ్ళిన తర్వాత నీకు టైం మళ్ళీ ఉంటుంది. ఈ లోపల నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి కావాలి అది కూడా వీడియో చేస్తాను, డోంట్ వరీ బ్రదర్, ఓకేనా. సో నెక్స్ట్ వన్ బ్రో, నేనైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయలే అనుకోవట్లే బ్రో, డైరెక్ట్గా రన్నింగ్ చేద్దామని అనుకుంటున్నాను బ్రో. మధు బ్రో డైరెక్ట్గా టుడే. సో ఈ బ్రో ఇలా అనగానే నాకు కొద్దిగా ఇదేంటబ్బా వెళ్ళట్లేదు అనుకున్నాను, కానీ బ్రో ఏం చేశాడంటే డైరెక్ట్గా ఈ రోజే ప్రాక్టీస్ చేశాడంట. ఇంక ఇదే ఫైనల్ డే అని రన్నింగ్ వేసాడు, 18 minutes 50 secondsలో పడ్డది ఆ బ్రోకి, వెరీ ఎక్సలెంట్. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే,
సో రేపు అంటే నువ్వు వేసావు కాదనట్లేదు బ్రో, కాకపోతే అంటే నెక్స్ట్ డే నుంచి నువ్వు ఏంటంటే ఎక్కువ చేయకు, జస్ట్ వార్మప్ అయినా చేయి బ్రో. కనీసం లెగ్ అనేది రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మజిల్ పట్టేస్తుంది వెంటనే, దానివల్ల నీకు ఇబ్బంది అవుతుంది. సో ఏంటంటే నువ్వు రన్నింగ్ చేయకు రేపటి నుంచి కావాలంటే, కొద్దిగా వార్మప్ టైప్లో చేయు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు లాస్ట్ అనుకుని ఒకసారి ట్రైల్ వేయండి, ఆ ట్రైల్ సక్సెస్ అవ్వకపోతే ఇంకో ట్రైల్ వేయండి. సో ఇలా ట్రైల్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకంటూ టైమింగ్ ఎంత పడుతుందో ఒకసారి ఒక అంచనా వస్తుంది అనమాట. దాన్ని బట్టి మళ్ళీ మనం ప్రిపేర్ చేయొచ్చు, అసలు ఎంత టైమింగ్లో పడుతుందో, ఓకే ఎక్కడ మనం మళ్ళీ స్పీడప్ చేయాలి. సో ఏంటంటే ఒకసారి మీరు కూడా ఈ మధు బ్రో లాగా ట్రైల్ వేయండి, ఎంత టైమింగ్ వస్తుందో నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా 5K ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఇంకా మంచి ఇంకో వీడియో చేస్తాను, ఓకేనా బ్రదర్. సో ఈ వీడియో బట్టి ఏంటంటే మ్యాక్సిమం మీకంటూ ఒక అవగాహన అనేది వచ్చింది అనుకుంటున్నాను. అలాగే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ బ్రో. సిద్ధు బ్రో ఎస్పెషల్లీ యూ ఆల్సో, అండ్ ఓవరాల్ అందరికీ ఉన్నాను, చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నందుకు. మ్యాక్సిమం ఏంటంటే తక్కువ మార్కులు వచ్చినా సరే, అంటే +1 +2 మార్క్స్ గెటిన్ అయినా సరే, అది క్వాలిఫై మనం వేయమంటే మనకంటూ ఛాన్స్ ఉంది బ్రో, అది మాత్రం మర్చిపోవద్దు. అది గుర్తుంచుకొని రన్నింగ్ చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. తక్కువ మార్కులు వచ్చిన సరే డిసప్పాయింట్ అవ్వద్దు, రిగ్రెట్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కాన్ఫిడెంట్, బీ కూల్. ఏం జరగాలనుకుంటే జరుగుద్ది అనేది వేరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు రన్నింగ్ వేసావా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ మనం రన్నింగ్ వేద్దాం, రన్నింగ్ వేసిన తర్వాత మెడికల్ క్లియర్ చేద్దాం. నువ్వు 1:3 రేషియోలో ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు రన్నింగ్ క్రాక్ చేయాలి, 24 మినిట్స్లో వేయాలి, మెడికల్ క్లియర్ చేయాలి. సో ఏంటంటే చాలా జాగ్రత్తగా 10 రోజులు 20 రోజులు జాగ్రత్తగా రన్నింగ్ వేయండి అందరూ, ఓకేనా బ్రో. థ్యాంక్ యూ, అందరికి అర్థమైంది అనుకుంటాను. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, రిగ్రెట్ చేయొద్దు తక్కువ మార్కులు వచ్చాయని. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అవి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో బాయ్ అన్న, జై హింద్.